వీళ్ళు 5-4 అన్నారు గదా! నేను 5-4 కోసం వెయిట్ చేస్తున్నా. ముందే రిలీజ్ చేసిర్రంట. నాకు తెలీదు భయ్యా నిజంగా. నేను డెకాయిడ్ చూస్తున్నా అన్నట్టు. డెకాయిడ్ చూసిన తర్వాత దాని వీడియో చూసుకుంటున్నా. 5-4 కదా టైం ఉందనుకున్నా. సో, ఈగల్ వచ్చేసింది. సారీ ఫర్ ద డిలే అండ్ ఎవ్రీథింగ్. ఐయామ్ వెరీ సారీ. నేను చూసుకోలే. నేను 5-4 అనుకున్నా. వాళ్ళు 5-4 అని చెప్పారు. సో, యాహ్! గైస్ లెట్స్ సీ. నాకైతే మాత్రం ఈ మూవీకి ఎక్సైట్‌మెంట్ ముఖ్యంగా కార్తిక్ ఘట్టమనేని మీద. రవితేజ గారి మీద కాదు ఈసారి మాత్రం. అండ్ టీజర్ వాజ్ ఓకే. నాకు ఓకే అనిపించింది. అండ్ దీని మీద మాత్రం నాకు ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. సో, సంక్రాంతిలో 4 మూవీస్‌లో 4 మూవీస్ మిగతా ఫిల్మ్స్ నాకు అంత అనిపించకున్నా కానీ 'గుంటూరు కారం', 'హనుమాన్', 'ఈగల్' అండ్ 'సైందో' ఐయామ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. సో, లెట్స్ సీ వాట్ ఈగల్ హ్యాస్ టు ఆఫర్ ఫర్ అస్. సో, ఎలాంటి డిలే చేయకుండా చూసేద్దాం. ఇప్పుడే చాలా డిలే అయిపోయింది. వెరీ సారీ అబౌట్ దట్. సో, యాహ్! ఓకే. తుపాకీ నుండి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా? అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు. విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, కాపలా అవుతాను. విధ్వంసం నేను, విధ్వంసం నాపే వినాశనం నేను. ఓకే. నాకు గన్ అంటే అసహ్యం, బుల్లెట్ అంటే భయం. నువ్వు వచ్చాక మొత్తం మారిపోయింది. He's a ruthless assassin. ఓకే. ఈజ్ అన్ అసాసినా? వాడి ట్రాన్సాక్షన్స్ టర్కీ, జర్మనీ, జపాన్ వెళ్తున్నాయి. హీఈస్ నాట్ ఆర్డినరీ. ఎట్టి పరిస్థితుల్లో వాడిని పట్టుకోవాలి. మేము లాస్ట్ 10 yearsలో ఇంత ఫ్యాంటసీ యాక్షన్ స్టోరీస్ ఎప్పుడు వినలేదు మేము. ఆ కాఫీర్ని ఎలానైనా పట్టుకోవాలి. ఏమిరా ఈడు దేశం మొత్తం కయ్యం పెట్టుకున్నాడా ఏమి? వీళ్ళందరినీ కంగారు పెట్టింది పత్తో ప్రాంతమో కాదు, దాన్ని పండించినవాడు. ఓకే. భయపెట్టిన వాడి గురించి నాకు తెలియాలి. అది తెలియాలంటే మార్గశిరం మధ్యరాత్రి ఆ ముండు మోతుబరి చేసిన మారణ హోమం వినాలి. ఆనే నాకు ఇష్టం అబ్బా. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు, మొండోడు. షార్ట్ సూపర్ ఉంది. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. యా. నాకు టీజర్లో చిన్న ఇష్యూ అని చెప్పిన ఈసారి ఇట్ వాస్ గుడ్, రియల్లీ గుడ్. అంటే టీజర్లో నాకు ఏం ఇష్యూ అనిపించింది అంటే డైలాగ్ దగ్గర ఈ మాట అన్న వెంటనే కట్ చేసి కింద కామెంట్స్ వస్తావు కదా, నాకు తెలుసు నువ్వు ఉన్నావు, నీలాంటి వాడు ఉన్నాడు కంపల్సరీ ఉంటాడు ఇట్లా. బట్ స్టిల్ నేను చెప్పేది మొత్తం విను. సిచ్యువేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కనిపించిన ఈ పర్టికులర్ సినిమాలో నాకు కనిపించిన విజువల్స్ చాలా బాగున్నాయి. అంటే లైక్ వాళ్ళు చెప్పేదానికి అక్కడ జరిగే కాంట్రాస్ట్ చాలా డిఫరెంట్ ఉంది. అసాసిన్ అంటారు కరెక్టే, మరి ఫార్మరా అది తెలియట్లేదు. ఒక మంచి వాట్ ఈస్ ఏ మిస్టరీ ఎలిమెంట్ గ్యారంటీగా ఉంది. అది చాలా బాగా తీసుకెళ్ళిపోతుంది. ఐ వాజ్ వెరీ వెరీ ఇంటూ ఇట్. అప్పుడే ఒక సంస్కృత, ఒక గ్రాంధికమైన తెలుగుతో ఒక డైలాగ్ వచ్చేసరికి ఏంది ఇది సడన్గా అని ఒక చిన్న షాక్ అన్నట్టు నాకు. అది సినిమా మొత్తంలో వాళ్ళు చూపించే స్టోరీలో అది ఎట్లా బాగా సెట్ అవుతుందో నాకు తెలీదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే అది ఒక్కటే ఇష్యూ నాకు. మిగతా ఎవ్రీథింగ్, ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. దీంట్లో రవితేజ గారి లుక్ మ్యాన్ సీరియస్గా చాలా బాగుంది నిజంగా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే స్టార్టింగ్ ఫస్ట్ చూసినప్పుడు అరే ఏంట్రా మరీ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏదో టైటిల్ టీజర్ టైప్ ఏదో రిలీజ్ చేసి గుర్తుందా, అప్పుడు నాకు అనిపించింది ఇది కొంచెం సిమిలర్ ఉంది. కాకపోతే ఎప్పుడైతే మనం జనరల్గా గడ్డం లుక్ అవన్నీ వచ్చిన తర్వాత ముసలి లుక్ అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ లుక్ అనిపిస్తుంది కదా, అది బాగుంది. దీంట్లో ఈ పర్టికులర్ ట్రైలర్లో నాకు కొన్ని లుక్స్ అంటే ఒక డైలాగ్ కంటిన్యూస్ ఇట్లా డైలాగ్ వచ్చింది చూసారా, ఆ డైలాగ్ దగ్గర నాకు ఇది బాగా సెట్ అయింది భయ్య అనిపించింది. ఆ లుక్ కూడా, ఆ షార్ట్ మేకింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ వైజ్గా చూసుకుంటే ఇట్ వాజ్ కొంచెం ఫ్లాట్గా ఉందన్నమాట. అంటే ఏది హైలైటెడ్ కాలేదు. మేబీ దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆ స్టోరీలో అది పార్ట్ ఏమో. అంటే జనరల్గా చూసుకుంటే ఇప్పుడు ఒక పర్టికులర్ కలర్ అంటూ హైలైట్ అంటూ ఏది లేదు. కొంచెం వాట్ ఈస్ ఏ ఫేడ్ అయిన లుక్ అయితే గ్యారంటీగా ఉంది. మేబీ దట్ ఈస్ ద క్రియేటివ్ తీసుకున్నాడేమో, దానికి తెలియదు. మనకి సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది ఇంకా ఎందుకు అట్లా ఉందని చెప్పేసి. అండ్ నాకైతే మాత్రం ఓవరాల్గా అది బాగా నచ్చింది. కాకపోతే ఇంకా ఏం రివీల్ లాంటిది ఏది చేయలేదు.
ఒక అసాసిన్ ఆయన అసాసిన్ అయిపోయి లైక్ వాట్ ఈస్ ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు అసాసిన్, ఇప్పుడేమో వచ్చేసి లైక్ సంథింగ్ ఏదో అయిపోయింది, లైక్ వాళ్ళ వైఫ్ ఏమో చనిపోయిందేమో తెలియదు మనకి. తర్వాత మళ్ళీ ఇతన్ని వెతుకుతూ మళ్ళీ వీళ్ళ డిపార్ట్మెంట్ ఏదో వెతుకుతున్నట్టున్నారు. సో దాంట్లో మళ్ళీ వచ్చింది, లేదా బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నట్టుంది ఏదో సంథింగ్, నేను చనిపోయినట్టు బిల్డప్ ఇచ్చేసి లైక్ హీస్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, అట్లాంటిది కూడా ఉండొచ్చేమో తెలియదు. బట్ ఈ పర్టికులర్ ట్రైలర్ అయితే మాత్రం రియల్గా ఎంట్రీ క్రియేట్ చేసింది. సో గ్యారంటీగా చూస్తా, డెఫినెట్గా సంక్రాంతి సినిమాలు చూడకుండా ఎట్లుంటా, ఈ 4 సినిమాలు అయితే గ్యారంటీ చూస్తా భయ్యా. మిగతా సినిమాలు ఏమో తెలియదు నాకు మాత్రం. హనుమాన్ చూస్తా, గుంటూరు కారం అండ్ ఈగల్ అండ్ సైందో, ఈ 4 సినిమాలు అయితే ఖచ్చితంగా చూస్తా. అండ్ మీకేమనిపించింది అసలు ఈగల్ ట్రైలర్ చూసిన తర్వాత? ఓవరాల్గా రవితేజ గారి ఫిల్మ్స్ అనేవి ఎట్లున్నా కానీ ఈ పర్టికులర్ మూవీ మీద మీ థాట్స్ ఎట్లా ఉన్నాయి? అండ్ టీజర్ కానీ ప్రీ టీజరా దాన్ని ఏమో అది వచ్చింది ఇంకో ఫుటేజ్, ఆయన బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది అప్పుడు. అండ్ ఈ ట్రైలర్ ఎట్లా అనిపించింది? మూడిట్లో ఏది అనిపించిందో, ఏది బాగుందో చెప్పాను నాకు కింద కామెంట్స్లో. అండ్ థియేటర్కి వెళ్తున్నారా ఈ సినిమా చూడడానికి? అది కూడా కామెంట్స్లో చెప్పాను అనమాట. సలార్ లైవ్ స్ట్రీమ్ రాబోతుంది రేపు, ప్రీ రిలీజ్ లైవ్ స్ట్రీమ్. టోటల్ హైప్ ఎక్కించుకోవాలని చెప్పాను కానీ చాలా విషయాలు మాట్లాడాలి టెక్నికల్గా, ఎందుకంటే నేను ప్రామిస్ చేసిన మీకు ఒక ట్రైలర్ బ్రేక్ డౌన్ చేస్తా అని చెప్పేసి నాకు కుదరలేదు ఒకటి. అండ్ ఆల్సో చాలా విషయాలు మాట్లాడాలి, అండ్ ఆల్సో అది కూడా డైరెక్ట్గా మీతో లైవ్లో మాట్లాడితే బాగుంటుంది అనిపించింది నాకు. సో అది మాత్రం రేపు మాట్లాడేస్తాను. చాలా విషయాలు జరుగుతున్నాయి అనమాట, నేను ఒక వీడియో పెట్టే లోపే చాలా జరుగుతున్నాయి, అదే డైరెక్ట్గా అన్నీ మాట్లాడేసుకుందాం. ఏదైనా కానీ ఎల్లుండి సినిమా చూసే ముందు క్లియర్గా మాట్లాడేసుకొని ఇది థింకింగ్ అని చెప్పేసి ఒకటి పెట్టేసుకొని మాట్లాడుకుందాం ఫీలింగ్ అనమాట. సో రేపు డంకీ వస్తుంది, ఫస్ట్ రివ్యూ అది వస్తుంది, తర్వాత ఆక్వామ్యాన్ వస్తుంది, తర్వాత నైట్ 8 PM మనకి సలార్ లైవ్ వస్తుంది అనమాట. సో ప్లీజ్ జాయిన్, ఇప్పుడే చెప్పేస్తున్నా, చాలామంది వచ్చేయండి, కుమ్మేద్దాం 2 గంటలు ఎంజాయ్ చేసి ఎల్లుండి వద్దున సలార్ చూసేద్దాం అనమాట. సో గైస్, దాట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఐ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.